జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? సిఎస్ డీజీపీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. హింసాకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్య. ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని ప్రశ్న. వాటిని ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీత. నేడు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు. ఎన్ని మొట్టికాయలు వేసినా సిఎస్లో మార్పు లేదు. వెర్రి పతాక స్థాయికి చేరితే ఇలాంటి వెధవలు జర్నలిస్టులుగా లేకపోతే కనుక మీడియా యజమానులుగా మారతారనుకుంటా. ఇందులో చీఫ్ సెక్రటరీ ఏం చేస్తాడు? గ్రౌండ్ లెవెల్లో ఘర్షణల వ్యవహారాలకు సంబంధించి డీజీపీ చూడాలి. డీజీపీని ఎవరు మార్పిచ్చారు? లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ చూడాలి. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎవరు మార్పిచ్చారు? కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ కొత్త డీజీపీని ఎవరు తెప్పించారు? నెంబర్ 1. రెండోది, కరెక్ట్గా ఎలక్షన్స్కు 10 రోజులు ముందుగా మార్చేస్తే మొత్తం వ్యవహారం అంతా తెలిసిపోతుందా? ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? అసలు గొడవలు జరుగుతాయని నేనే 100 సార్లు చెప్పా. ఇందులో ఎవడో కొత్తగా చెప్పాల్సిన పనే ఉంది. ఏం కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయాల్సింది పార్టీలు కదా. దున్నపోతుల్ని ఊరి మీద పడి వదిలిపెట్టినట్టు వదిలేసి ఆ దున్నపోతుల్ని ఎందుకు కట్టడి చేయట్లేదంటూ మళ్ళీ వీళ్ళే వార్తలు రాస్తారు. మొన్న కొట్టింది ఎన్నికల రోజున తెలుగుదేశం వాళ్ళు. పక్కన ఇప్పటికి కూడా చూడండి, సోషల్ మీడియా పోస్టులు, సోషల్ మీడియా పేజీల్లో ఉరికిచ్చి కొట్టారు మా వాళ్ళని పోస్టులు పెడుతున్నారు. సిగ్గుంటే అది కదా రాయాల్సింది. తెలుగుదేశం వాళ్ళు ఉరికిచ్చి కొట్టారని వాళ్ళ పోస్టులు పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చుక్కలు చూపించారు. ఇక్కడ పొద్దున ఎన్నికలు అయిపోయాక ఇంకేం జరుగుతుందో చూడండి రా అని చెప్పేసి. మరి అంటే అక్కడ ఓపెన్గా జరిగింది. మరి అది రాయాలి కదా మనం జర్నలిజం అంటే. అది పోయినటువంటి దౌర్భాగ్యం ఇక్కడ కనబడుతోంది. ఇకపోతే తాడిపత్రిలో డిఎస్పీ